నీకే బాధ్యత ఇచ్చినాం గాంధీజీ. महात्मा गांधी के जय। सरकार मेरे से बोलो स्वतंत्र भारत के जय। ले ले भी रेस्ट में ले समस्या ఉంది చెప్తాను సమస్య बोलो भारत माता की जय। मेरे से भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते। सेंट्रल क्वेश्चन वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विश्वरूपाय जन्म संसार बन्धनात् किं जगन्मुच्यते जन्तुं जन्म संसार बन्धनात् ग्लानि भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय ఓకే ఎవరైనా కార్మికులుగా ఉంటారు నేను వచ్చేస్తాను గౌరవ నగర ప్రథమ పౌరాలు మేయర్ మేడం గారి చేతుల మీదుగా పతాకావిష్కరణ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా పతాకావిష్కరణ తర్వాత జెండాకి సెల్యూట్ చేస్తున్నా కోరుతున్నాం. శాల్యూట్. జై 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 జవాన్ జై కిసాన్ జై హింద్. స్టార్ట్ చేయండి. జన గణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠ ద్రావిడ ఉత్తర వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలసి తరంగా తవ శుభ నామే జాయే तव शुभ आशीष माये गाये तव जय गाथा जन गण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे। శానిటేషన్ సిబ్బందికి వారికి రోజు వారిని సత్కరించడం జరుగుతుంది. ఒకసారి వారికి వారి యొక్క పనికి గుర్తింపుగా ఇచ్చినటువంటి విషయాన్ని అందరూ కూడా మనం సంతోషంగా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. धनं धान्यं पशुं बहुपुत्र जीव चिरञ्जीव सुखी भव चिरञ्जीव चिरञ्जीव सुखी भव కోరుతున్నాము. అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యుల వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. మన చిత్తూరు శాసనసభ్యులు శ్రీ గురజాల జగన్మోహన్ గారికి, అలాగే మన మేయర్ మేడమైన అమదా గారికి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు ఇక్కడున్న మున్సిపల్ సిబ్బందికి, అట్లాగే
ఈ స్వాతంత్ర దినోత్సవానికి అటెండ్ అయిన అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం స్వాతంత్రం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఈ దినం ఆ రోజున మన పోరాట యోధులందరూ చేసిన మహా యుద్ధం వల్ల వచ్చిన ప్రతిఫలం ఇది. అయితే ఇప్పుడు ఈ 79 సంవత్సరాలు ఎలాగా మనం అభివృద్ధి సాధించాం, ఈ 79 సంవత్సరాల్లో ఎలా ముందుకెళ్ళాం అనే దానికి తార్కాణం మన అభివృద్ధి, మన స్వాతంత్ర్యం కనపడతా ఉంది. ఎందుకంటే మనతో పాటు వచ్చిన కంట్రీస్ అన్నీ కూడా స్వాతంత్రాన్ని నిలబెట్టుకోలేకపోయినాయి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోలేకపోయినాయి. అట్లాంటి గట్టి రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, తర్వాత స్వాతంత్రానికి మూల కారణమైన ఎంకే గాంధీ గారు, సో వీళ్ళందరినీ మనం ఈరోజు స్మరించుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము. మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి, మరి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎంపీ గారు దగ్గుమల్ల ప్రసాదరావు గారికి, అలాగే మా చిత్తూరుని ఎప్పుడు క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచే మా మున్సిపల్ కార్మికులకి, అలాగే ఇక్కడున్న మిగతా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన ఎంపీ గారు చెప్పినట్టు ఈరోజు అంబేద్కర్ గారు, గాంధీ గారు, ఈ స్వతంత్రం పోరాడిన గాంధీ గారిని ప్రతి ఒక్క ఆఫీస్ సిబ్బంది కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్క జాగాలో వారి చిత్రపటానికి పూజ చేసి నివాళులు అర్పిస్తున్నామంటే వారి ఒక పోరాట దీనివల్ల ఈరోజు మనం చాలా స్వతంత్రంగా ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం నెంబర్ 1 స్థానానికి రీచ్ కావడానికి ఆ మహాత్మా గాంధీ గారి కారణం. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. అలాగే మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఒక చిన్న పెన్షన్స్ కావచ్చు, ఇంకా ఇతరవన్నీ కూడా 7,19,06,500 రూపాయలు, అలాగే రోడ్స్ అండ్ డ్రైన్స్ 13 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం పని చేయడం జరిగింది. కాబట్టి ఇలాగే ఇంకా మున్సిపల్ శాఖలోని సందర్భంగా మన మున్సిపాలిటీ అధికారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఇందాక మన ఎంపీ గారు కూడా చెప్పారు, మన దేశంకు బ్రిటిష్ వాళ్ళు చిన్న వ్యాపారానికి వచ్చి వాళ్ళు బతుకున్న దానికి వస్తే మన దేశానికి, మన దేశ ప్రజలను బానిసలుగా చేసుకొని హింసించి వాళ్ళు చాలా ఇబ్బంది పడించి చాలా కష్టపడించారు. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన ప్రజలను కాపాడుకోవాలని ఆ రోజుల్లో మన అంబేద్కర్ కావచ్చు, గాంధీ గారు కావచ్చు, చాలా మంది ఉండి పోరాడి మనకు స్వతంత్రము తెచ్చారు. ఈరోజు ఈ స్వతంత్రంలో మనమందరము పెద్ద పెద్ద అధికారి నుంచి ఈరోజు జెండా పండగని మనం జరుపుకుంటున్నాము. వాళ్ళు ఇచ్చిన త్యాగమే. మనమందరము కులం మతం భేదం లేకుండా సమానంగా ఉండి మన దేశాన్ని కాపాడుకుంటున్నాము. జై హింద్. అదేవిధంగా ఒక చిన్న పాట పాడతాను. రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన सीताराम, ईश्वर अल्लाह तेरे नाम, सबको संबति दे बहुवन. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरे नाम, सबको सम्मति दे भगवान.
గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం. ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. భేదాలన్నీ మరచి మోక్షము ద్వేషము విడిచి, భేదాలన్నీ మరచి మోక్షము ద్వేషము విడిచి, మనిషి మనిషిగా బ్రతకాలి, ఏనాడు నీతికి నిలవాలి. మనిషి మనిషిగా బ్రతకాలి, ఏనాడు నీతికి నిలవాలి. బాబూ ఈ కమ్మని వరమే మాకిమ్ము, అవినీతిని గెలిచే బలమివ్వు, అవినీతిని గెలిచే బలమివ్వు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం. ఇది సమతకు మమతకు సంకేతం. 9వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వేదికపై ఆసీనులైన మన పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన ఉద్యోగస్తులందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు అవార్డు ఇస్తారు. మళ్ళా మన వెంకటరమణారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి వెంకటరమణారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇక్కడ సి వెంకటరమణ సిటీ మిషన్ మేనేజర్. సార్ ఓకే సార్, ఓకే 20వ వార్డు మెంబర్ శ్రీ అశోక్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుచున్నాం. అవునా సార్. కే కుమార్ అకౌంటెంట్. ఎం గోపాలకృష్ణ వర్మ మేనేజర్. కుమార్ రండి, కుమార్ రా ఒకసారి వర్మ సార్ ఉండండి, పట్టుకోండి సార్, ఇటు చూడండి. జే కిరణ్ కుమార్ ఓకే కమిషనర్ గారు సిసి. ఓకే సార్. ఎన్ వేలు కమిషనర్ గారు సిసి. సార్ కొంచెం ముందుకు రండి సార్. ఓకే సార్. కొంచెం బ్యాక్నా. ఓకే సార్. ఎన్ వేలు కమిషనర్ గారు సిసి. కమిషనర్ గారు అటెండరు. ఓకే సార్. ఎం వెంకటేష్ అటెండర్. ఓకే సార్. ఫోన్ పే హాయ్ పెట్టారు. ఓకే అలాగే పీజీ ఉండండి సార్. నెక్స్ట్ బి మహేష్ మేయర్ గారు సిసి. ఎం త్రిపురాం మేయర్ గారు సిసి. జె రాజేష్ మేయర్ అటెండర్. అట్లే పట్టుకో మహేష్, అట్లే ఉండండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఆర్ సార్ అట్లే ఉండండి. జె హరికృష్ణ. బి కేశవరాజ్. అట్లే ఉండండి, ఇటు చూడండి బ్రదర్. బి చంద్రశేఖర్. పి అశోక్ కుమార్. మురళి మలేరియా ఇన్స్పెక్టర్. అలాగే ఆర్ నీలవేణి, కే గీత సుగుణ. చూడండి. ఆర్ నీలవేణి, కే గీత సుగుణ. ఓకే మలేరియా ఇన్స్పెక్టర్. సెకండ్.
ఆర్ నీలవేణి, ఆర్ నీలవేణి, అలాగే కే గీత, నెక్స్ట్ సుగుణ. 1 by 1 వచ్చాయండి. సిఓస్ ఎం గణేష్, ఏ జయంతి, ఎస్ ధనలక్ష్మి, ఎస్ షహీరా, వి మణియమ్మల్, సాగరిక, సి లక్ష్మి సిఎల్ఆర్పి. సిఓలు అందరూ వచ్చాయండి. ఏ జయంతి, ఎస్ ధనలక్ష్మి, ఎస్ సహీరా, వి మణియమ్మల్, సాగరిక, సి లక్ష్మి. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్గా వై నరేష్, ఎస్ ఇంద్రకుమార్, అటెండర్ కాదర్ భాష. ముగ్గురు వచ్చేసాయండి. అలాగే సచివాలయాల నుంచి అడ్మిన్ సెక్రటరీ ఎస్ సాయి దినేష్, సాయి దినేష్. సార్ ఎటు చూడండి సార్. సార్ నా చూడండి ఇక్కడ. ఎన్ వెంకటేష్ అడ్మిన్ సెక్రటరీ, వంశీ కృష్ణ ఎడ్యుకేషన్ సెక్రటరీ. ఏ దివాకర్ బాబు ఎడ్యుకేషన్ సెక్రటరీ దివాకర్ బాబు. అలాగే అమినిటీ సెక్రటరీస్ నుంచి సి గోపి, ఐ గురువర్ధన్, విపి ఐ గురువర్ధన్, యశ్వంత్. అలాగే వెల్ఫేర్ సెక్రటరీస్ నుంచి ఎస్ శివకుమార్, నరసమ్మ, గోవర్ధన్, టివి సుబ్రహ్మణ్యం, వేండ. మన ప్రభుత్వం ఇచ్చే ప్రతి ప్రజలకి ఈ స్కీమ్లన్నీ ముందుకు తీసుకెళ్తున్న వెల్ఫేర్ సెక్రటరీలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నరసమ్మ వెల్ఫేర్ సెక్రటరీ, గోవర్ధన్, టివి సుబ్రహ్మణ్యం వెల్ఫేర్ సెక్రటరీ. అలాగే శానిటరీ సెక్రటరీస్ నుంచి బి ప్రతాప్, డి ఎం సాయి కృష్ణ, జి దేవేంద్ర, వి వెంకటేష్, కెవి రమణ, జి గుణశేఖర్. కె లోకేష్ ఆఫీస్ అటెండర్ మెప్మా. ఎస్ గోవింద నాయక్,
డిప్యూటీలు టి శ్రావణి గారు, జి వెంకటరమణ గారిని ఎం జ్ఞాన అంతా తీసాను కదా. WPRS అలాగే ANMsలో ఎస్ రాణి, ఆర్ గీత, కె పుష్పలత, ఏ హేమలత, ఏ ఉషారాణి, ఎస్ సబితా సుల్తానా. గీత, పుష్పలత, గీత, పుష్పలత, అలాగే MSKలు సంత, నౌషద్ బేగం షేక్, ఎం చైతన్య. నదియా రెడ్డి శాంత, అలాగే VROs ఉమా మహేశ్వరి, ఎం సునీల్ కుమార్, HG శశికుమార్ కృష్ణ. అలాగే వి దొరైరాజ్, సి వెంకటేష్, ఎం సురేష్ కుమార్, వి దొరైరాజ్, సి వెంకటేష్. అలాగే భాస్కర్ రెడ్డి ఫిట్టర్, మన్మోహన్ కంప్యూటర్ ఆపరేటర్, లక్ష్మీదేవమ్మ. అలాగే ఈ వెల్ఫేర్ సెక్షన్ అంతా ముందుకు తీసుకుపోయే జూనియర్ అసిస్టెంట్ ఎస్ గోవర్ధన్ శెట్టి.